ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ శుభోదయం. అందరు బాగున్నారా? ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదినమన్నా ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని చక్కని లేఖన భాగాన్ని మనం యథావిధిగా మనం ధ్యానించుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. హల్లెలూయా. భక్తుడు ఏ రీతిగా దేవుని స్తుతిస్తున్నాడో, ఏ రీతిగా దేవుని ఘనపరుస్తున్నాడో, ఎంతగా దేవుని బట్టి ఆనందిస్తున్నాడో మనం చదవబడినటువంటి లేఖన భాగంలో మనకి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుందండి. నేను యెహోవా యందే నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త యందే నేను సంతోషిస్తాను. ఆయన నా కాళ్ళని లేడి కాళ్ళ వల్ల ఆయన నన్ను చేస్తాడు. అంతేకాకుండా ఎత్తైనటువంటి ఉన్నతమైన స్థలముల మీద నన్ను ఎక్కిస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు అని ఎంతగానో సంతోషిస్తున్నాడండి. నా బలము ఆయనే అని కనపరుస్తూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి స్థలముల మీద నన్ను ఎక్కిస్తాడు అనేటువంటి ఆ మాట సంతోషానికి, ఆనందానికి, ఆశీర్వాదానికి కారణంగా ఉందండి. హల్లెలూయా. ఆనందానికి, సంతోషానికి, ఆశీర్వాదానికి కారణంగా ఉంది. అయితే అందరూ కూడా ఆనందించాలని ప్రభు లేఖనాలు మనకి స్పష్టంగా తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఏ సమయమందు భక్తుడు ఆనందిస్తున్నాడండి? సంతోషం కలిగినప్పుడు ఎవరిమైనా సరే చాలా సంతోషకరమైనటువంటి సందర్భాలు మనం మన జీవితాల్లో చూస్తూ ఉంటే, పొందుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఎవరమైనా కూడా ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం కదండి. కానీ భక్తుడు ఏ సమయమందు సంతోషిస్తున్నాడు, ఏ సమయమందు ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాడంటే, మనం 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటక రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. నా యొక్క శాలలో గొర్రెలు లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలింపకపోయినా, పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు ఫలింపకపోయినా, ఏది ఏమైనా కూడా నేను మాత్రం నా ప్రభువునందే ఆనందిస్తాను అని చెప్తూ ఉన్నాడండి. కానీ ఇది కొంత ప్రతి ఒక్కరికి కష్టతరంగానే అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్నపాల్లో వాళ్ళు పంటలు వేసుకుంటూ ఉంటారండి. ఆ పత్తి పంట, మిరప పంట. అయితే మరి కొన్నిసార్లు వాతావరణ యొక్క పరిస్థితిని బట్టి వారికి ఒక్కోసారి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉంటే, వరద తీవ్రతను బట్టి, అధికమైనటువంటి వర్షపాతాన్ని బట్టి చాలా ప్రాంతాల్లో చాలా మంది చాలా నష్టపోయారండి, చాలా నష్టపోయారు. కొన్ని కుటుంబాల్లో చాలా ఆర్థికంగా నష్టపోయారు. కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. వారి యొక్క స్థలాలు, వస్తువులు చాలా కోల్పోయారండి. అయితే కొన్నిసార్లు చదువుకునేటువంటి బిడ్డలు కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ అయినా కూడా, నష్టం వచ్చినా కూడా, కొన్నిసార్లు ఫలింపు చూడలేకపోయినా కూడా, కొన్నిసార్లు వ్యాపారంలో అభివృద్ధి చూడలేకపోయినా, కొన్నిసార్లు మనకు అనుకున్నట్లుగా జరగకపోయినా కూడా, కొన్నిసార్లు కష్టపడుతూ ఉంటారు కానీ తగిన ప్రతిఫలం ఆ సమయం అందు రాదు కదండి. తర్వాత కానీ ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం. ఈ నిరీక్షణ ఆ యొక్క భక్తుడు ఉంచుతున్నాడు కాబట్టి, ఏది ఉన్నా ఏది లేకపోయినా కూడా నేను ప్రభువునందే ఆనందిస్తాడు. ఎందుకోసం ఆనందిస్తాడంటే, ఆయన నమ్మకం ఏంటి, ఆయన నిరీక్షణ ఏంటంటే, నేను ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ నా దేవుడు నా కాళ్ళను బలపరుస్తాడు, నా యొక్క స్థితిగతుల్ని బలపరుస్తాడు, నేను ఉన్నతమైనటువంటి స్థలముల్లో నన్ను నడవజేస్తాడు, ఆయన నాకు సంతోషాన్ని ఇస్తాడు, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు అని విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణ బట్టి ఆనందిస్తూ ఉన్నాడండి. కొన్నిసార్లు సమస్యల్లో అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు రోజు నడుస్తూనే ఉంటారు, యాక్టివ్గానే ఉంటారు. కానీ కొంత నష్టం వచ్చినా, కొన్నిసార్లు అనుకున్నట్టుగా జరగకపోయినా
అడుగు తీసి అడుగు వేయడానికి కూడా కష్టంగా, భారంగా, బరువుగా, బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఆ యొక్క చింత హృదయంలో ఉన్నటువంటి చింత మన శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. అయితే హృదయంలో ఉన్నటువంటి చింతని మనం ప్రక్కన పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతం నేను ఎలాంటి పరిస్థితుల్లో, నేను కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నేను ఆయనకి ఇష్టడుగా నేను ఉంటూ నేను సంతోషిస్తూ కనుక నేను ముందుకు సాగితే నా స్థితిని దేవుడు మారుస్తాడు. నడవలేని నా స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని బలపరిచి లేడి కాళ్ళ వలె నా కాళ్ళని చేస్తే ఎంత నిరీక్షణ ఉంచుతున్నాడండి. నడవలేని స్థితి ఎక్కడ, లేడి కాళ్ళ వలె ఆ లేడి ఎంత స్పీడ్గా పరిగెట్టిద్దో కదా. వేగంగా పరిగెట్టాలి అంటే మనం జ్ఞాపకం చేసుకునేది లేడినే. చాలా వేగవంతంగా పరుగులెడుతూ ఉంటుంది, బలంగా పరుగులెడుతూ ఉంటుంది. అయితే పరిస్థితిని దేవుడు ఎంతగా మారుస్తాడంటే అంత బలాన్ని ఇచ్చి, అంత చురుగ్గా, అంత యాక్టివ్గా మన యొక్క పనుల్లో, మనకున్నటువంటి బాధ్యతల్లో, సేవా విధానంలో, సేవ పరిచర్యలో, దేవుని పనిలో మనల్ని అలాగా గొప్పగా నడిపించి ఆయన వాడుకుంటాడని నిరీక్షణ కలిగి పలుకుతూ ఉన్నాడు. అట్టి స్థితిలోనే నడిపించాడని. ఒక బిడ్డ 10th క్లాస్లో ఫెయిల్ అయిందంట. ఒక సంఘంలో ఆ యొక్క సేవకుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. 10th క్లాస్ ఫెయిల్ అయితే ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మా కొరకు స్తుతి కూడికి పెట్టండి, కృతజ్ఞత కూడికి పెట్టండి అని చెప్తూ ఉంటే ఆ సేవకులు ఆశ్చర్యపోయారంట. ఎందుకోసం అంటే ఫెయిల్ అయ్యావు కదమ్మా, అయినా ఇప్పుడు మరి కృతజ్ఞత కూడికి ఏంటి, స్తుతి కూడికి ఏంటి అని. అయినా కూడా నా దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు. నేను పాస్ అయితేనే నేను స్తుతి కూడికి పెట్టుకోవాలా, నేను ఫెయిల్ అయితే స్తుతి కూడికి పెట్టుకోకూడదా, దేవుడు ఘనపరచకూడదా, నాకు దేవుడు మేలే చేస్తాడు కదా, దీని వెనక ఏ మేలు దాచుంచాడో, ఈ శ్రమ వెనక, ఈ కీడు వెనక ఏ మేలు దాచుంచాడో దేవుడని కృతజ్ఞత కూడియాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత తన ముందుకు వెళ్తున్నటువంటి దినాల్లో పోలీస్ కానిస్టేబుల్గా తను సెలెక్ట్ అవడం, చక్కటి ఆ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఆమెని సంపాదించుకోవడానికి దేవుడు మార్గాలు సరళపరిచాడు. హల్లెలూయా. నిజమేనండి, చాలా మాటలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సాక్ష్యాలు మనం వింటాం. కానీ విని విడిచిపెట్టకుండా నిజమే కదా, నా దేవుని చేతిలోనే సమస్తం ఉంది, ఏదైనా ఆయన చేయగలడు, ఆయన ఎందుకు నేను ఆనందిస్తే నా స్థితిగతుల్ని మారుస్తాడు, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు, బలవంతుడు అని మనం గుర్తెరిగి అతి రీతిలో విశ్వాసాన్ని కనుక మనం ఉంచగలిగి ఆయన ఎందే మనం సంతోషిస్తూ ఉన్నట్లయితే ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, ఉన్నత స్థలముల మీద ఎక్కేటువంటి, ఉన్నత స్థలముల మీద నడిచేటువంటి ఆ సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి అనుభవాలు ఆ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంటే ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేవలం సంతోషాలు వచ్చినప్పుడే, బిడ్డలు పాస్ అయినప్పుడే, లేదంటే బిడ్డలు వివాహాలు అయినప్పుడే, లేదంటే బిడ్డలు వారి యొక్క కుమారులుగా, వారి యొక్క కోడలు, వారి యొక్క కుమార్తెలు ఒకవేళ సంతానం లేకుండా సంతానం కలిగినప్పుడే సంతోషించడం కాదు. కానీ ఏ నష్టం గుండా నువ్వు ఉన్నావో, ఏ యొక్క కష్టంలో నువ్వు ఉన్నావో అయినప్పటికీ కూడా ప్రభువునందు ఆనందించు. పౌలు సేనల్ని చెరసాల్లో వేసి బొండ వేసి బిగిస్తూ ఉంటే వాళ్ళు శరీరంలోంచి, గాయంలోంచి రక్తం కారుతుందంటండి. అయినా కూడా వారు పాటలు పాడుతూ దేవుని స్తుతించారంట. రాత్రి ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ ఉంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడండి. చెరసాల సంఖ్యలు బెరగొట్టాడు, బద్దలు కొట్టాడు. ఆ చెరసాల నుంచి వాళ్ళని విడిపించాడు. అంత అద్భుతం చేశాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభువులో ఆనందించడం నేర్చుకో. ప్రభువుని బట్టి ఆనందించు. ఇది నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతాం. ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. భక్తుడు నాయన, మరి కష్ట సమయంలో, నష్ట సమయంలో, ఫలాలు లేకపోయినా, ఫలింపు లేకపోయినా నా రక్షణకర్త ఏంది నేను ఆనందిస్తాను. ఆయన నాకు బలమును కలుగు చేస్తాడు. నా కాలం లేడి కాలవలే నడిపిస్తాడు. ఉన్నతమైన స్థలముల మీద నన్ను నడిపిస్తాడని ఎంత దృఢ నిశ్చయతో, నిరీక్షణ కలిగి నిన్ను స్తుతిస్తున్నాడు, నేను ఆనందిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న మేము కూడా మాకున్న కష్టాలు, నష్టాలు, సమస్యలు మేము దృష్టిలో పెట్టుకోకుండా నా స్థితిగతులు మారుస్తాడు, నా పక్షాన ఉన్నటువంటి దేవుడు అని నేను ఆనందిస్తూ మా యొక్క స్థితిగతులు నాయన
ఆశీర్వాదకరంలోకి మేము మార్చుకోవడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరు కూడా నీ యందు ఆనందిస్తూ ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.